అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమకాండం 1 నుంచి 35 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 35 అధ్యాయాల్లో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడం, వాళ్ళకి కావాల్సిన ఆహారము, నీళ్లు, రక్షణ అన్నీ దయచేస్తూ వాళ్ళతో ఒక నిబంధన చేసుకోవడం. అంటే నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకుంటే నేను మీకు తోడుగా ఉంటాను, వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు ఇజ్రాయేలీలతో ఒక వాగ్దానాన్ని చేసుకోవడం. ఇజ్రాయేలీలు ఆ వాగ్దానాన్ని మీరి దేవునికి విరోధముగా ఒక బంగారు దూడ విగ్రహాన్ని చేసుకోవడం. దేవుడికి కోపం వచ్చినప్పటికీ మోషే చేసిన ప్రార్థన, మోషే వాళ్ళ తరపున బతిమలాడడాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలీలందరినీ కూడా క్షమించి వాళ్ళతో మరలా నిబంధన చేసుకున్నాడు అనేది మనం చూసాం. 40 రోజులు మోషే రెండవసారి కూడా ఆ కొండ మీద ఉండి దేవుడి దగ్గర ఆజ్ఞలు పొందుకొని కిందకు వచ్చి ఇజ్రాయేలీలతో ఆ ఆజ్ఞలన్నీ వివరించినట్లుగా, అందులో ఇజ్రాయేలీలందరూ కూడా మేము పాటిస్తాము అని దానికి అంగీకరించి దేవుడు వాళ్ళతో ఉంటాడు అంటానికి గుర్తుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి కావలసిన పరికరాలన్నీ కూడా బంగారము, వెండి, నీలధూమ్ర రక్తవర్ణాలు గల ఆ యొక్క తాళ్ళు, ఆ యొక్క బట్టలు మొత్తం అన్నీ దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి కావాల్సిన ఏవేవో అవన్నీ కూడా ఇజ్రాయేలీలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వాటిని చేయడానికి కూడా దేవుడు కొంతమందిని స్పెసిఫిక్గా నియమించుకున్నాడు అనేది ఇప్పటివరకు మనం చదువుకున్నాం. మరి వాళ్ళు ప్రత్యక్ష గుడారం, అందులో ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా ఎలా నిర్మించారు, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళందరూ ఎలా నిర్మించారు అనేది ఈ నిర్గమకాండం 36వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఆల్రెడీ దేవుడు ఎలా చేయాలో చెప్పినప్పుడు 31వ అధ్యాయం వరకు మనం వీడియో చూపిస్తూ చదువుకున్న వాటన్నిటిని కూడా ఎలా చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అలాగే చేయడం వీళ్ళు చదువుకుంటున్నాం కాబట్టి, అంటే రెండవసారి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఈసారి కొంచెం స్పీడ్గా చదువుతాను, పక్కన వీడియో కూడా చూపిస్తాను. మధ్యలో ఎవరికన్నా ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి పాత వీడియోలు చూడండి, లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మాట్లాడదాం. మరి 36వ అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరెవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. దేవుడు ఎవరినైతే నియమించుకున్నాడో వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యక్ష గుడారాన్ని, అందులో ఉన్న వస్తువుల్ని చేయడం మొదలుపెట్టారు. బెసలేలును, అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వారందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీలు తెచ్చిన అర్పణలన్నింటినీ మోషే యొద్ద నుండి తీసుకుని వచ్చిరి. ఇజ్రాయేలీలు అందరూ ఏవేవైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా మోషే వీళ్ళకి అప్పగించాడు. వీళ్ళు స్వచ్ఛందంగా ఆ పని చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వీళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఎలా చేయాలో వాళ్ళ ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. అయినను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచూ ఉండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడచి వచ్చి మోషేతో, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, వస్తువులు తీసుకొస్తాం అయిపోయింది, ప్రత్యక్ష గుడారం చేయడానికి ఏవేవి అవసరమో, ఎంత అవసరమో అవన్నీ కరెక్ట్గా వచ్చేసాయి, అయినా కానీ ఇంకా ప్రజలు తీసుకొస్తూ ఉన్నారు అని మోషేతో వచ్చి చెప్పారనమాట. మాకు సరిపోయినన్ని వచ్చాయి, అయినా కానీ ఇంకా ప్రజలు తీసుకొస్తున్నారు అని చెప్పారు. అక్కడ చూడండి, మనఃపూర్వకంగా అంటే ఎవరో ఆజ్ఞాపించినట్టుగా కాకుండా వాళ్ళ హృదయంలో ప్రేరేపింపబడి వాళ్ళుగా ఇంకా తీసుకొస్తానే ఉన్నారు అందని అర్థం. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించాను గనుక పాళెమందంతటయు ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. అంటే దేవుడు చెప్పిన పని నిమిత్తము ఏదైనా మొదలు పెడితే కావలసిన దానికన్నా దేవుడు అత్యధికముగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా మన సైడ్ నుండే లేట్ ఉంటుంది, కానీ దేవుడి సైడ్ నుండి ఏ లోటు ఏ లేటు కూడా ఉండదు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇకపోతే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనుషులందరూ కూడా ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పాపాన్ని పోగొట్టుకోవడం మీద, పరిశుద్ధంగా మారడం మీద. ఆ రెండు విషయాల మీద కాకుండా మనము దేవుడు చెప్పిన విషయాల మీద ఫోకస్ చేస్తే, దాని మీద శ్రద్ధ పెడితే మనకు కావాల్సిన మిగతా అన్ని కూడా దేవుడు చూసుకుంటాడు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. ఆ పని చేసిన వారిలో
ప్రజ్ఞగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేశాను. వీడియో చూడండి అండి, ఇక్కడ నుంచి ఆ వీడియో చూస్తే ఇవి చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు ఆల్రెడీ ఇలాగే చేయమని చెప్పాడు, ఇజ్రాయేలీలు కూడా అలాగే చేస్తున్నారు. మనం రెండవసారి చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా చదువుతాను. పక్కన వీడియో కూడా ఉంటుంది కాబట్టి వీడియో చూస్తూ మీరు అందరూ కూడా చదవండి, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. 10 తెరలతో వాళ్ళు చేశారు. అతడు వాటిని నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గలవానిగా చేశాను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపలి తెర అంచున అట్లు చేసెను. ఆ తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పున తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 70 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపలి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపలి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా ఉండునట్లు దాని కూర్చుటకు 70 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేసెను. ఆ ప్రత్యక్ష గుడారం పైన ఏవేవైతే కప్పాలో అవన్నీ కూడా చేశారు. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5. ప్రతి పలక ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులను 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరము యొక్క రెండవ పక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలను, ఒక పలక కింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక పక్కను 6 పలకలు చేసెను. వెనుక పక్కను మందిరము యొక్క మూలలకును 2 పలకలు చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలు ఉండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక కింద 2 దిమ్మలు ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ఒక పక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క వెనుక పక్క పలకలకు 5 కర్రలను చేసెను. పలకల మధ్య ఉండు నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. ఇదంతా కూడా దేవుడు ముందు అధ్యాయాల్లో ఎలా చేయమని చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు. ఇంత డీటెయిల్డ్గా ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే అక్కడ జరిగే పనుల మీద జనాలకి అంత శ్రద్ధ ఉండాలి అని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ అంతా కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రత్యక్ష గుడార మందిరము, దానిపైన తెర, ఈ రెండింటికి కావాల్సినవన్నీ కూడా చేశారు. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములు చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారవి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మధ్యలో ఉన్న అడ్డతెర, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డతెరను కూడా చేశారు. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బూటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకు వాటి పెండె బద్దలకు బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. ఆ బయట ఉండే తెర యొక్క మందిరం యొక్క ద్వారాన్ని కూడా వీళ్ళందరూ కూడా చేశారు. నిర్గమాకాండము 37వ అధ్యాయము. మరియు బెసలేలు
తుమ్మకర్రతో ఆ మందసము చేశాను. మందసం ఎలా చేశారో చెప్తున్నాడు. తుమ్మకర్రతో మందసము చేశారు. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండినట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించి మందసమును మోయుటకు దాని పక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. అంటే ఆ మందసాన్ని మోసే మోతకర్రలు కూడా చేసి అందులో పెట్టాడు. ఈ మోతకర్రలను ఎప్పటికీ కూడా మందసం నుండి తీయకూడదు అని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. ఆ మందసం పై నుండే కరుణాపీఠం. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేశాను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటికి నగిషి పనిగా చేశాను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేశాను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. ఆ కరుణాపీఠం దానిపైనుండే కెరూబులు అవి కూడా చేశారు. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాను. ఇప్పుడు మందసం అయిపోయింది కదా, బయట పరిశుద్ధ స్థలములో ఉండే ఆ బల్ల, రొట్టె ద్రాక్షరసం పెట్టి ఆ బల్లను తయారు చేస్తున్నారు. తుమ్మకర్రతో బల్లను చేశాను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3.5. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేశాను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవను చేశాను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకు ఉండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేశాను. వాటిని మోయడానికి అనమాట. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళమును, దాని ధూపశకలములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను. దాని మీద పెట్టే పాత్రలన్నీ కూడా చేశాడు. ఇప్పుడు బల్ల కూడా అయిపోయింది, మందసం అయిపోయింది, బల్ల అయిపోయింది. నెక్స్ట్ అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మును నకిషి పనిగా చేశాను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమై ఉన్నవి. దీపవృక్షము యొక్క ఇరుపక్కల నుండి 3 కొమ్ములు అట్లు దాని పక్కల నుండి 6 కొమ్ములు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల కింద ఏకాండమైన మొగ్గయు ఉండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమై ఉన్నవి. అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారుతో నకిషి పనిగా అంటే ఒకటే రూపంగా ఉండేటట్టుగా చేయబడెను. మరియు అతడు దాన్ని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాన్ని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నింటినీ 40 వీసెల మేలిమి బంగారముతో చేశాను. ఈ దీపవృక్షాన్ని కూడా చేశారు. మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ దీపవృక్షమైన, బల్లైన, మందసమైన ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సూచనలు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటానికి మందసము సూచన, యేసుక్రీస్తు వారే మనకి జీవాన్నిచ్చే వెలుగు అంటానికి ఈ దీపవృక్షం సూచన, యేసుక్రీస్తు వారే మనకి జీవాహారము అనడానికి ఆ బల్ల సూచన. ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నాం, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అయిపోయింది, లోపల మందసం అయిపోయింది, బల్ల అయిపోయింది, దీపవృక్షం అయిపోయింది. నెక్స్ట్ మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాడు. ఈ ధూపవేదిక అనేది ప్రార్థనకి చిహ్నం అని కూడా చెప్పాను కదా నేను. ఇది కూడా యేసుక్రీస్తు వారే. తండ్రితో మనం మాట్లాడడానికి మధ్యలో యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు అని కూడా మనం చదువుకున్నాం. ఈ ధూపవేదికను చేయడం ప్రారంభించారు. తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను. దాని పొడుగు 3, దాని వెడల్పు 3, అది చచ్చౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 పక్కలను, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాన్ని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారముతో
చేసి దాని 2 పక్కల యందు దాని 2 మూలల యందు దాని జవకు దిగువను వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులు తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. మొత్తం ఇప్పుడు ధూపవేదిక అయిపోయింది, పరిమళ తైలం అది కూడా అయిపోయింది. మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళు దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగే చేశారు. నిర్గమకాండము 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. బయట ఉండే దహన బలిపీఠం అంతా కూడా ఇత్తడితో కప్పేమని చెప్పాడు కదా, లోపల బయట. ప్రత్యక్ష గుడారం ఆ మందిరము లోపల ఉండేవన్నీ కూడా బంగారంతో చేయాలి, బయట ఉండేవన్నీ కూడా ఇత్తడితో చేయాలి అని దేవుడు చెప్పినట్టుగా ఈ దహన బలిపీఠాన్ని ఇత్తడితో చేస్తున్నారు. చేసి మొత్తం ఇత్తడి రేకుతో నింపారు దాన్ని. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నింటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నింటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ కింద దాని నడిమి వరకు లోతుగా ఉన్న వల వంటి ఇత్తడి జల్లెను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతవేసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఇదంతా కూడా దేనికి? దాన్ని మోసుకెళ్ళటానికి. ప్రతి దాన్ని మోసుకెళ్ళటానికి ఉంగరాలు, వాటి మధ్యలో పెడతానికి మోతకర్రలు, ఇవన్నీ కూడా చెయ్యాలి. దాన్ని బంగారంతో కానీ ఇత్తడితో కానీ కప్పాలి. లోపలిదైతే బంగారం, బయటవైతే ఇత్తడివి అని చెప్పాడు కదా దేవుడు ముందుగానే. అలాగే చేశారు. ఈ బలిపీఠం కూడా యేసుక్రీస్తు వారికి సూచన అని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారే మన పాపాల కోసం బలయ్యారు అంటానికి గుర్తు. ఆ బలిపీఠమును మోయుటకు దాని పక్కల ఉన్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొలిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. గంగాళం, ఇత్తడి పీట, మొత్తం దాని దగ్గర ఉండే పరికరాలన్నీ కూడా తయారు చేశారు. మరియు అతడు ఆవరణము చేశాను. ఆవరణం అంటే దాని సరిహద్దు, ఆ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఉండేదన్నమాట. ఆ ఆవరణం కూడా చేశారు. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడవు గలవి పేనిన సన్ననారవేను తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మెలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక పక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అట్లు రెండవ పక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అటు 3 ఇటు 3, మధ్యలో ఎంట్రన్స్. అలా చెప్పాడు కదా, సేమ్ అలాగే. ఆవరణపు చుట్టూనున్న దాని తెరలన్నయు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మెలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణపు ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడిందైన బూటా పనిది. దాని పొడవు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగ్గా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మెలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండెబద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టుపక్కలున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీ కూడా ఇత్తడివి. బయట చుట్టుపక్కలుండే ఆవరణం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఆవరణం కూడా యేసుక్రీస్తు వారికి సూచన. ఆ ఆవరణం మొత్తానికి ఒకటే మార్గం ఉంటుంది. అంటే మందిరంలోకి వెళ్ళడానికి ఒకటే మార్గం, దాని గుండానే ఎవరైనా రావాలి అంటానికి. ఆ మార్గం కూడా యేసుక్రీస్తు వారికి సూచన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు కదా. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, అంటే ఒకే ఒక్క ద్వారం, ఒకే ఒక్క ఎంట్రన్స్ ద్వారా మాత్రమే ఆ మందిరంలోకి వెళ్ళగలము అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి ముందస్తు సూచనలు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మరలా చదువుకుంటా వస్తున్నాం. అంటే ఇంత క్లియర్గా, ఇంత పకడ్బందీగా ఇలాగే చెయ్యాలి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, లోపల జరిగే పనుల మీద ఇజ్రాయేలీలకి అంత ఆసక్తి ఉండాలి, అంత జాగ్రత్తగా వాటిని వాళ్ళు పరిశీలించాలి అని మనందరికీ చెప్పడం కోసం.
మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇవే, ఇప్పుడు దాకా చేసినవన్నీ కూడా ఇవే. అట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించను. మొత్తం అంతా కూడా లేవీల చేత లెక్క పెట్టించారు. తర్వాత ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ రాకుండా యూదా గోత్రీకుడైన హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినది అంతయు చేసెను. దాను గోత్రీకుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. వీళ్ళిద్దరు కలిసి అధికారులుగా ఉండి మిగిలిన వాళ్ళందరి చేత పనులు చేయించి మొత్తం కూడా కంప్లీట్ చేయించారు. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూటా పని చేయువాడనై ఉండెను. వాళ్ళ ద్వారా ఏ ఏ పనులు దేవుడు చేయించాడో చెప్తున్నాడు. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు అంత బంగారంతో చేశారంట ఈ మందిరాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. మనకి కరెక్ట్గా లెక్క ఎంతో తెలియదు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా లెక్కేశారు. చాలా జాగ్రత్తతో ఖచ్చితత్వంతో చేశారు అని దాని అర్థం. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మెలు, అడ్డతెరలకు దిమ్మెలు అనగా ఒక దిమ్మెకు 4 మణుగులకు చొప్పున 400 మణుగులకు 100 దిమ్మెలు పోతపోయబడినవి. వాళ్ళు ఇజ్రాయెల్ లెక్కలో చేరాలి అంటే లెక్కేమని చెప్పాడు కదా దేవుడు. అందరినీ లెక్కలో చేరడానికి ప్రతి వాడు కూడా కొంత కొంత ఇవ్వాలి అని కూడా దేవుడు చెప్పాడు కదా. దాన్ని కూడా లెక్కేశారు. ఆ లెక్క ఎంత అయిందో చెప్తున్నాడు. ఇవన్నీ మనకైతే అనవసరం కానీ ఇజ్రాయేలీలో తర్వాత ఒకరికొకరికి గొడవలు రాకుండా దేవుడు ఇదంతా చేశాడు అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. గొడవలు రాకుండా వాటన్నిటి లెక్క కరెక్ట్గా లెక్కించి లేవీలకి అవన్నీ కూడా దేవుడు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే తర్వాత ఇజ్రాయేలీలో వీరు గొప్ప వారు గొప్ప అనే తగాదాలు రాకుండా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులు చేసి వాటి బోదెలకు పొడిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మెలను, ఇత్తడి వేదికను, దాని ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నింటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మెలను, ఆవరణ ద్వారమునకు దిమ్మెలను, ఆలయమునకు మేకులన్నింటినీ, చుట్టూనున్న ఆవరణపు మేకులన్నింటినీ చేశాను. ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళు ఇచ్చిన బంగారము వెండి ఇత్తడితోటి అనేది మనకు అర్థమవుతుంది. లెక్క కరెక్ట్గా లెక్కేసి చెప్తున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో గొడవలు రాకుండా అందరికీ కూడా లెక్క అప్పచెప్పేవాళ్ళుగా మంచి నాయకులుగా ఈ పనంతా కూడా జరిగించాడు మోషే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్గమాకాండం 39వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. రేపటి రోజున నిర్గమాకాండం చివరి అధ్యాయం చదువుకొని నిర్గమాకాండం మొత్తంలో దేవుడు ఏమేం చెప్పాడు, ఏమేం జరిగించాడు అది మొత్తం ఓవర్వ్యూ కూడా చూద్దాం. ఎల్లుండి నుండి లేవికాండం పుస్తకం మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. ఆ యాజకుల కోసం వస్త్రాలు అవి ఎలా ఉండాలో కూడా మనం ముందు అధ్యాయంలో చూసాం. వాటిని తయారు చేసే విధానం ఈ 39వ అధ్యాయం అనమాట. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను సన్న నారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచుల యందు అవి కూర్చబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏ కాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోను చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఆ ఏఫోదు ఆ యాజకులు ధరించుకునే వస్త్రం ఎలా చేయాలో అలాగే దేవుడు చెప్పినట్టుగానే మోషే చేశాడు. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇజ్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఇజ్రాయేల్ అందరికి కూడా వీళ్ళు రిప్రజెంటేటివ్. ఇజ్రాయేల్ అందరి తరపున యాజకుడు మాట్లాడతాడు కాబట్టి దేవుడితో
ఆ యాజకుడి యొక్క డ్రస్సు, అతడి డ్రస్సులో కూడా ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క మీనింగు. అతడు తన సొంత స్వార్థం కోసం కాకుండా ఇజ్రాయేలీల కోసం పనిచేయాలి అన్నట్టుగా ఈ డ్రెస్ మొత్తం ఉంది అనేది మనం ముందు మాట్లాడుకున్నాం. దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగే మోషే చేయించాడు అని దాని అర్థం. మరియు అతడు ఏఫోదు పనివలే బంగారుతోను, నీలధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోను, సన్న నారతోను చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది. గారుత్మకము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇజ్రాయేలీల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమును మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములకు పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలకున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవలకు తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పునొద్దనున్న దాని ఎదుటి పక్కను ఏఫోదు 2వ భుజఖండములకు దిగువకు వాటిని వేసిరి. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండా ఉండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఇదంతా కూడా మనం ముందు చదువుకున్నాం. దేవుడు ఎలా అయితే చెప్పాడో ఆ ఏఫోదుని, ఆ యాజకులకు వస్త్రాలని మోషే కుట్టించాడు. అహరోను చనిపోయిన తర్వాత ఈ ఏఫోదు అహరోను కుమారులది అవుద్ది. ప్రస్తుతానికి ఇది అహరోనిది, ప్రధాన యాజకుడు కాబట్టి అని దాని అర్థం. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. ఇంకా వాళ్ళ డ్రెస్ గురించే, ఆ పతకము లోపలుండే డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్న నార చొక్కాయలను, సన్న నార పాగాను, అందమైన సన్ననార కుళ్ళాయిలను, పేనిన సన్ననార లాగులను, నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బూటా పని అయిన నడికట్టును చేసిరి. అహరోను కుమారులకు కూడా వస్త్రాలు అన్నమాట. యాజకులకి వస్త్రాలు, ప్రధాన యాజకుడికి ఏఫోదు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్ష గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇజ్రాయేలీలు చేసిరి. దేవుడు ఏవేవైతే చేయమని చెప్పాడో అవన్నీ కూడా చేశారు. మొత్తం ఆ ప్రత్యక్ష గుడారము, అందులో ఉన్న సామాగ్రి, ఆ పని మొత్తం కూడా యావత్తును సంపూర్తి చేయబడెను. మొత్తం కూడా చేశారు. ఎన్ని రోజులు చేశారో మనకు తెలీదు. మొత్తం దేవుడు చెప్పిందంతా కూడా వీళ్ళు ఇజ్రాయేలీలు కంప్లీట్ చేశారు. ఇంకా కూడా ఆ పర్వతం దగ్గర ఉన్నారు చూడండి. ఆ పర్వతం దగ్గర సుమారుగా సంవత్సరం ఉన్నారు. దేవుడి దగ్గర ఆజ్ఞలు తీసుకోవడం, ఆ ఆజ్ఞల ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని వీటన్నిటిని కూడా చేయడం, వాటిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం, ఇదే పని ఇజ్రాయేలీలకి. మొత్తం దేవుడు చెప్పినట్టుగా చేశారు. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నింటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్మలను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును,
సముద్రపు వత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నింటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరసను, దాని ఉపకరణములన్నింటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలా ద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దానికుండు ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని తాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నింటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. మొత్తం అంతా చేసి అవన్నీ కూడా మోషే ఎదుటికి తీసుకొచ్చారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇజ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగునే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. ఎలా అయితే దేవుడు చెప్పాడో అలాగే వీళ్ళందరూ చేశారు కాబట్టి మోషే వాళ్ళందరినీ కూడా దీవించాడు. ఈ ప్రత్యక్ష గుడారం చేయడం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది నిర్గమకాండం 40వ అధ్యాయంలో మనం మాట్లాడుకుందాం. దాని వెనకాలండే భావాన్ని కూడా రేపొద్దున మాట్లాడుకుందాం నిర్గమకాండం 40వ అధ్యాయంలో. అలాగే ఈ నిర్గమకాండం 40 మొత్తంలో మనం ఏం చదువుకున్నాం అనేది ఒక సమ్మరీ లాగా పుస్తకం మొత్తాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎల్లుండి నుండి లేవికాండం పుస్తకం మనం చదువుకుందాం. ఇప్పుడు దాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. రేపొద్దున మనం మరలా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.